Hello students, welcome back, and today in this video we are going to discuss about chemical kinetics. ఈ వీడియోలో మనం కెమికల్ కైనెటిక్స్ అనే కొత్త చాప్టర్ ని స్టార్ట్ చేయబోతున్నాం. సో వితౌట్ గెటింగ్ ఎనీ డిలే మన టాపిక్ ని స్టార్ట్ చేసేద్దాం. సో టుడే our topic is chemical kinetics, one of the important and easiest chapters in physical chemistry. Right, chemical kinetics. Chemical kinetics. సో ఈ వీడియో జస్ట్ ఇంట్రొడక్షన్ వీడియో అబౌట్ కెమికల్ కైనెటిక్స్. అంటే కెమికల్ కైనెటిక్స్ అంటే ఏంటి అండ్ కెమికల్ కైనెటిక్స్ లో మనం ఏమేమి నేర్చుకోబోతున్నాం అనే జస్ట్ ఇంట్రొడక్షన్ క్లాస్ ఉంటుంది. అండ్ ఫర్దర్ గా వచ్చే క్లాసెస్ లో వీఆర్ గోయింగ్ టు లెర్న్ మోర్ అబౌట్ కెమికల్ కైనెటిక్స్. సో ముందుగా వాట్ ఈస్ కెమికల్ కైనెటిక్స్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ మన మైండ్ లో అరైజ్ అవుతుంది. రైట్, సో ముందు కెమికల్ కైనెటిక్స్ గురించి అర్థం చేసుకునే ప్రయత్నంలో ఫస్ట్ గా మనం కెమికల్ కైనెటిక్స్ అనే ఈ వర్డ్ నే ముందు మనం అర్థం చేసుకుందాం. సో దట్ మనం కెమికల్ కైనెటిక్స్ లో ఏం నేర్చుకోబోతున్నామో మనకి బ్రీఫ్ గా అర్థం అవుతుంది. రైట్, కెమికల్ కైనెటిక్స్, కెమికల్ అనే వర్డ్ రిఫర్స్ టు కెమికల్ రియాక్షన్ అన్నమాట. కెమికల్ ఇస్ నథింగ్ బట్ కెమికల్ రియాక్షన్ ని రిఫర్ చేస్తుంది. అండ్ కైనెటిక్స్ మీనింగ్ ఇస్ మూమెంట్. కైనెటిక్స్ అంటే మూమెంట్ అని అర్థం. కానీ ఏ మూమెంట్ గురించి చెప్తుంది? వాట్ ఈస్ దట్ మూమెంట్ రిఫర్స్ టు అంటే హౌ రియాక్టెంట్స్ ఆర్ కన్వర్టింగ్ ఇన్ టు ద ప్రొడక్ట్స్ అనమాట. రియాక్టెంట్స్ ఏ విధంగా ప్రొడక్ట్స్ కింద కన్వర్ట్ అవుతున్నాయో దాని గురించి చెప్పేదే కైనెటిక్స్ అనమాట. ఈజ్ నథింగ్ బట్ అంటే హౌ స్లోగా దే ఆర్ కన్వర్టింగ్ ఇన్ టు ద ప్రొడక్ట్స్ ఆర్ హౌ ఫాస్టర్ దే ఆర్ కన్వర్టింగ్ ఇన్ టు ద ప్రొడక్ట్స్. అంటే ఎంత వేగంగా రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ కింద కన్వర్ట్ అవుతున్నాయి ఏదైనా కెమికల్ రియాక్షన్ గురించి తీసుకుంటే, ఆర్ ఆ రియాక్షన్ ఏమైనా స్లోగా ఉందా అనే దాని యొక్క కైనెటిక్స్ చెప్పేదే మన కైనెటిక్స్ అనే వర్డ్ ని రిఫర్ చేస్తుంది. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ స్పీడ్ ఆఫ్ ద రియాక్షన్. స్పీడ్ అని చెప్పడం వరకు ఓకే, బట్ ఏంటంటే ద సేమ్ థింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెమిస్ట్రీలో మనం ఏం చెప్పాలి అంటే రేట్ ఆఫ్ ద రియాక్షన్. సో ఈ చాప్టర్ లో we are going to talk about rate of a chemical reaction. Rate of a chemical reaction గురించి మనము నేర్చుకోబోతున్నాం. అయితే in chemical kinetics chapter we are going to talk about rate of a chemical reaction. మనం ఓన్లీ రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ గురించి మాత్రమే నేర్చుకుంటున్నామా? కాదు. ఏమేమి నేర్చుకోబోతున్నామా అంటే, ఒకటి రేట్ ఆఫ్ ఏ రియాక్షన్, సేమ్ రేట్ ఆఫ్ ఏ కెమికల్ రియాక్షన్ యాజ్ వీ హ్యావ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి. సెకండ్ వన్, ఫ్యాక్టర్స్ కంట్రోలింగ్ ద రేట్ ఆఫ్ ద రియాక్షన్. అంటే మన రేట్ ఆఫ్ ద రియాక్షన్ ని ఏ ఫ్యాక్టర్స్ ప్రభావితం చేస్తున్నాయి. అంటే టెంపరేచర్ ఎక్కువ ఉంటే ఏ విధంగా రేట్ ఉంది, టెంపరేచర్ తక్కువ ఉంటే ఏ విధంగా ఉంది, అలాగే అలా డిఫరెంట్ కెటలిస్ట్ వేస్తే రేట్ ఏ విధంగా ఉంది, అలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అండ్ అవి మన రేట్ ఆఫ్ ద రియాక్షన్ ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి అనేది తెలుసుకుందాం. సెకండ్ ఏంటి, ఫ్యాక్టర్స్ కంట్రోలింగ్ ద రేట్ ఆఫ్ ద రియాక్షన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మెకానిజం ఆఫ్ ద కెమికల్ రియాక్షన్. మెకానిజం అంటే, సో మెకానిజం అంటే ఇక్కడ మనం ఆర్గానిక్ కెమిస్ట్రీలో చదువుకునే ఆ ఎలక్ట్రోఫైల్ న్యూక్లియోఫైల్ మధ్య మెకానిజం కాదు. ఈ మెకానిజం ఏంటంటే కొలిజన్ ఏ విధంగా జరుగుతుంది. ఇఫ్ 2 molecules లేదంటే 3 molecules ఆర్ 3 atoms తీసుకున్నామంటే కొలిజన్ ఏ విధంగా జరిగి అది పర్ఫెక్ట్ కొలిజనా, ఎలాస్టిక్ కొలిజనా, ఏ విధంగా కొలిజన్ జరిగి ఆ ప్రోడక్ట్ అనేది మనకి ఫామ్ అవుతుంది, ఆ మెకానిజం గురించి చెప్తుంది కెమికల్ కైనెటిక్స్. సో మనం కెమికల్ కైనెటిక్స్ లో ఏమేమి నేర్చుకోబోతున్నాం? మొదటిది రేట్ ఆఫ్ ఏ రియాక్షన్, అండ్ సెకండ్ ఫ్యాక్టర్స్ కంట్రోలింగ్ ద రేట్ ఆఫ్ ద రియాక్షన్, అండ్ ఫైనల్లీ మెకానిజం త్రూ సమ్ డిఫరెంట్ థియరీస్ అనమాట. రైట్, సో బ్రీఫ్ గా ఇది మనం కెమికల్ కైనెటిక్స్ చాప్టర్ లో నేర్చుకోబోతున్నాం. అండ్ సెకండ్ థింగ్, డైరెక్ట్ గా మనం టాపిక్ లోకి వెళ్లే ముందు మన ప్రీవియస్ నాలెడ్జ్ ని ఒక్కసారి మనము రీకలెక్ట్ చేసుకుందాం. సో దట్ మన రూట్స్ ని మనం బాగా స్ట్రెంథన్ చేసుకుంటే మన టాపిక్ అనేది ఈజీ అయిపోతుంది మనకి. రైట్, సో నేను ఒక రియాక్షన్ తీసుకుంటున్నాను. A+B gives C అనే ఒక కెమికల్ రియాక్షన్ తీసుకున్నాను నేను. అయితే ఈ కెమికల్ రియాక్షన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కావాలి నాకు. I want complete understanding of this chemical reaction. Not only this reaction, ఏదో ఒక రియాక్షన్ గురించి మనకి కంప్లీట్ అండర్స్టాండింగ్ కావాలి. అయితే ఈ కంప్లీట్ అండర్స్టాండింగ్ కోసం నాకు ఏమేమి తెలిసి ఉండాలి, ఏమేమి విషయాల మీద నాకు అవగాహన ఉండాలి అనే దాని గురించి ముందు మనం మాట్లాడుకుందాం. అవి ఏంటంటే అంటే, మొదటిది ఫీజిబిలిటీ ఆఫ్ ద రియాక్షన్. ఫర్ కంప్లీట్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ రియాక్షన్ ఐ షుడ్ నో అబౌట్ ఫీజిబిలిటీ ఆఫ్ ద కెమికల్ రియాక్షన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆఫ్టర్ ఫీజిబిలిటీ, సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్టెంట్ ఆఫ్ ద కెమికల్ రియాక్షన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి రేట్ ఆఫ్ ద కెమికల్ రియాక్షన్.
రేట్ ఆఫ్ ఏ కెమికల్ రియాక్షన్, రేట్ ఆఫ్ రియాక్షన్. సో ఈ మూడు విషయాలు నాకు తెలిసినట్టయితే ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్ గురించి నాకు కంప్లీట్ అండర్స్టాండింగ్ ఉన్నట్టు. అయితే ఫీజిబిలిటీ గురించి నాకు ఎవరు చెప్తారు? ఫీజిబిలిటీ ఇస్ నథింగ్ బట్ వెదర్ ఆ రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఆర్ నాట్. ఆ రియాక్షన్ స్పాంటేనియస్ గా వెళ్తుందా లేదా. దట్ మీన్స్ A ప్లస్ B నేను తీసుకున్నాను రియాక్టెన్స్ లా. సో నాకు ఈ రెండింటిని మిక్స్ చేసిన తర్వాత C అనేది వస్తుందా రాదా స్పాంటేనియస్ గా. దట్ మీన్స్ feasibility of the reaction, nothing but spontaneity of the reaction. ఎక్కడ నేర్చుకున్నాం మనం ఇది? థర్మోడైనమిక్స్, రైట్? థర్మోడైనమిక్స్ in terms of what? Delta G, Gibbs free energy, right? Gibbs free energy is negative, reaction is spontaneous. If Gibbs free energy delta G is positive, then the feasibility of the reaction means the spontaneity of the reaction is negative, right? So నెక్స్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ద రియాక్షన్ దేంట్లో నేర్చుకున్నాం మనం అంటే ఆ రియాక్షన్ ఎంత ఎక్స్టెంట్ వరకు వెళ్తుంది, వెదర్ ఇట్ ఈస్ 20%, 30%, 70% వరకే జరుగుతుందా అనే ఎక్స్టెంట్ ఆఫ్ ద రియాక్షన్ మనం చెప్పేది ఎవరు? ఈక్విలిబ్రియా కాన్సెప్ట్, కెమికల్ ఈక్విలిబ్రియం. సో అబౌట్ దిస్ ఎక్స్టెంట్ ఆఫ్ ది రియాక్షన్ అంటే నేను A ప్లస్ B అనే రియాక్టెన్స్ మిక్స్ చేసిన తర్వాత వెదర్ ద రియాక్షన్ టేక్స్ ప్లేస్ అరౌండ్ 30% or 40%, ఓన్లీ 70% కన్వర్ట్ అవుతుందా, ఓన్లీ 20% కన్వర్ట్ అవుతుందా అనే ఎక్స్టెంట్ ఆఫ్ ది రియాక్షన్ చెప్పేది ఎవరు? ఈక్విలిబ్రియా. సో అండ్ ఫైనల్ గా రేట్ ఆఫ్ ద రియాక్షన్ అంటే స్పీడ్ ఆఫ్ ద రియాక్షన్. నా రియాక్షన్ ఎంత టైంలో కంప్లీట్ అయిపోతుంది? 2 minutes, 3 minutes, 30 seconds అసలు కంప్లీటే అవ్వదా? అండ్ ఆ రేట్ ఆఫ్ ది రియాక్షన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఇవన్నీ మనం నేర్చుకోవాల్సింది ఎక్కడ? కెమికల్ కైనెటిక్స్. సో ఫైనల్ గా ఈ రెండు మనం ఆల్రెడీ డిఫరెంట్ చాప్టర్స్ లో మనం నేర్చేసుకున్నాం. ఒకటి ఫీజిబిలిటీ అండ్ ఎక్స్టెంట్, థర్మోడైనమిక్స్ అండ్ ఈక్విలిబ్రియం లో. ఫైనల్ గా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫైనల్ స్టెప్ వచ్చేసి కెమికల్ కైనెటిక్స్. దట్ ఈస్ నథింగ్ బట్ అవర్ టుడేస్ టాపిక్. సో దిస్ ఈస్ జస్ట్ ఎ స్మాల్ ఇంట్రడక్షన్ అబౌట్ ద కెమికల్ కైనెటిక్స్. సో నెక్స్ట్ మనం డైరెక్ట్ గా మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో కెమికల్ కైనెటిక్స్ లో మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి రేట్ ఆఫ్ ద రియాక్షన్. వాట్ డస్ రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది తెలుసుకుందాం. రేట్ ఆఫ్ ద రియాక్షన్, రేట్ ఆఫ్ ఏ కెమికల్ రియాక్షన్. రేట్ అంటే ఏంటి? రేట్ ఈస్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్ ఆర్ ప్రొడక్ట్ విత్ రెస్పెక్ట్ టు టైం. డెఫినేషన్ ఏంటంటే చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఆర్ ప్రొడక్ట్ విత్ రెస్పెక్ట్ టు టైం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రియాక్షన్ తీసుకున్నాను, A ప్లస్ B గివ్స్ C. దిస్ ఈజ్ మై కెమికల్ రియాక్షన్. దీనికి రేట్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ టైం t ఈజ్ ఈక్వల్ టు 0 seconds నేను 0 seconds లో చూసాను. అండ్ ఎట్ టైం t ఈజ్ ఈక్వల్ టు 10 seconds, నెక్స్ట్ టైం t ఈజ్ ఈక్వల్ టు 15 seconds. ఎట్ డిఫరెంట్ టైమ్ ఇంటర్వెల్స్ లో ఆబ్వియస్లీ A అండ్ B అనేవి రియాక్టెంట్స్ అండ్ C ఈజ్ ద ప్రొడక్ట్. సో ఆబ్వియస్లీ ఏంటంటే A అండ్ B కంబైన్ అవి C ఫార్మ్ అవుతుంది. కాబట్టి along with the time, as time goes on, అంటే టైం పెరిగే కొద్దీ concentrations of A and B decreases. ఎందుకంటే A and B along with the time are converting into the C. టైం వెళ్ళే కొద్దీ A and B are converting into the C. సో డెఫినెట్ గా A and B concentrations తగ్గిపోతూ ఉంటుంది. అండ్ C కాన్సన్ట్రేషన్ at time t is equal to 0 లో ఇంకా రియాక్షన్ స్టార్ట్ అవ్వలేదు. అక్కడ ఏంటంటే C కాన్సన్ట్రేషన్ 0, బట్ as time goes on, టైం 10, 15, 20 అలా వెళ్ళే కొద్దీ C కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దట్ మీన్స్ వాట్? యాజ్ ద టైమ్ గోస్ along with the time t is equal to 0 seconds, 15 seconds, 20 seconds ఇలా టైం వెళ్ళే కొద్దీ కూడా నా కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నాయి. పెరగడం తగ్గడం అనేది సెకండరీ విషయం, బట్ డెఫినెట్ గా చేంజ్ అయితే వస్తుంది. ఇది రియాక్టెంట్స్ లో కావచ్చు, ప్రొడక్ట్స్ లో కావచ్చు. ఆ చేంజ్ ని దట్ చేంజ్ ఇన్ విత్ రెస్పెక్ట్ టు టైం, ఆ చేంజ్ అలాంగ్ విత్ ద టైం నథింగ్ బట్ రేట్. అంటే ఇంత కొంత సమయంలో అంటే 10 to 15 seconds ఈ టైం మధ్యలో ఈ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ రియాక్టెంట్స్ కావచ్చు, ప్రొడక్ట్స్ కావచ్చు, ఆ చేంజ్ ఎంత వచ్చింది అని చెప్పేదే రేట్. సో రేట్ ఈస్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఆర్ ప్రొడక్ట్ విత్ రెస్పెక్ట్ టు టైం, రైట్? సో ఇన్ దిస్ నౌ లెట్స్ సీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్ మనకి ఇచ్చినప్పుడు నేను రేట్ ఏ విధంగా రాయాలి అనేది మన ఫస్ట్ క్వశ్చన్ అన్నమాట. సో రేట్ ఏ విధంగా రాయాలి?
దిస్ ఈజ్ మై కెమికల్ రియాక్షన్. ఎందుకంటే ప్రతిసారి రేట్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ కన్సంట్రేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం. యూ కెనాట్ రైట్. యా, సింప్లీ mathematically you can write what? Change in concentration. We use what? Differentiation, right? Derivatives we use for small changes, right? So change in concentration change dx by with respect to time dt. So mathematically you can denote like this. So same thing nenu ee reaction ki rastanu chuddam. So rate is nothing but for this reaction change in concentration of A, that means change in concentration of A with respect to time, similarly which is equal to change in concentration of B with respect to time, similarly change in concentration of C with respect to time. ఇక్కడ ఒకటి ఏంటంటే కెమిస్ట్రీలో మనం కన్సంట్రేషన్ అనే టర్మ్ ని ప్రతిసారి రాయడానికి ఇట్ ఈస్ డిఫికల్ట్. సో మనం ఏంటంటే దిస్ సింబల్ యూ కెన్ యూజ్. దిస్ సింబల్ రిఫర్స్ టు కాన్సన్ట్రేషన్ అనమాట. నేను ఇప్పుడు ఎక్స్ సింబల్ లో రాస్తే నథింగ్ బట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎక్స్ అని అర్థం. కాన్సన్ట్రేషన్ బ్రాకెట్ లో ఏ అని రాస్తే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ. ఇక్కడ నేను చేంజ్ కి డి ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి ఈ బ్రాకెట్ లో ఏ యూజ్ చేస్తాను. దట్ మీన్స్ చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ టైం. సో ఫర్ దిస్ రియాక్షన్ నేను రేట్ యొక్క ఈక్వేషన్ ఏమని రాస్తా? చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు టైం, చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు టైం అండ్ చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సి విత్ రెస్పెక్ట్ టు టైం. సో మనం ఇక్కడ ఆల్రెడీ ఏం తెలుసుకున్నాం? concentration అనేది concentration of reactants A and B along with the time they decreases, right? And concentration of C అనేది along with the time concentration increases. But మనకి రేట్ యొక్క ఈక్వేషన్ లో వాటి యొక్క కాన్సన్ట్రేషన్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది తెలియట్లేదు. సో మనకి అది డిఫైన్ చేయాలి. డెఫినెట్ గా కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ అనేది పెరుగుతుందా తగ్గుతుందా, కాన్సన్ట్రేషన్ ఆఫ్ సి విచ్ ఇస్ ఎ ప్రొడక్ట్ కదా, దాని యొక్క కాన్సన్ట్రేషన్ పెరుగుతుందా తగ్గుతుందా అనే యొక్క ఇన్ఫర్మేషన్ మనకి రేట్ ఈక్వేషన్ లో తెలిస్తే మనం రాసిన దానికి ఇంకా మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చినట్టు అవుతుంది ఈ రేట్ ఈక్వేషన్ లో. సో ఏంటంటే యాజ్ ఏ అండ్ బి ఆర్ రియాక్టెంట్స్ కాబట్టి అలాంగ్ విత్ ద టైమ్ ఏ అండ్ బి ఆర్ రియాక్టెంట్స్ కాబట్టి అవి రియాక్ట్ అయ్యి ప్రొడక్ట్ కింద కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఆబ్వియస్ గా కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ అండ్ బి అనేది ఏంటి? డెఫినెట్ గా పెరుగుతుందా తగ్గుతుందా? డెఫినెట్ గా ఇట్ డిక్రీజెస్. సో నేను డిక్రీజెస్ అనే పదాన్ని I just use minus symbol, negative symbol. It means ఏంటంటే అది along with the time concentration of A and concentration of B decreases అని దాని అర్థం. Concentration of C obviously along with the time increase అవుతూ ఉంది. So there is no need to keep any sign over here. ఎందుకంటే ఇక్కడ సైన్ ఏం లేకపోతే పాజిటివ్ అని అర్థం. పాజిటివ్ అంటే ఆబ్వియస్ గా సైన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని అర్థం. So that is how we need to write rate for the reaction. So let's say another equation 2a plus 3b gives 4c. This is my second chemical equation. I need to write the rate for the reaction. So again this is my second chemical reaction 2a plus 3b gives 4c. దీనికి నేను సిమిలర్ గానే రేట్ ఈక్వేషన్ రాయాలి. ఏ విధంగా రాస్తాను చూద్దాం. రేట్ ఈజ్ ఈక్వల్ టు సిమిలర్లీ చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ A with respect to time, change in concentration of B with respect to time, change in concentration of C with respect to time, and similarly A and B are reactants కాబట్టి నేను మైనస్ సింబల్ పెట్టా అండ్ C కాన్సన్ట్రేషన్ C అనేది ప్రొడక్ట్ కాబట్టి I did not use any symbol over here. ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్, ఈ నెగిటివ్ సింబల్ డజంట్ రిఫర్ ఎనీ మ్యాథమెటికల్ ఇంపార్టెన్స్. ఈ రెండింటికి కూడా ఎనీ మ్యాథమెటికల్ వాల్యూ లేదు. ఈ నెగిటివ్ సింబల్ ఓన్లీ ఏం చెప్తుంది అంటే అలాంగ్ విత్ ద టైం మన కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతూ వస్తుందని చెప్పడానికి మాత్రమే ఈ నెగిటివ్ సింబల్ మనం ఇక్కడ యూజ్ చేసాం, రైట్? సో దీనికి మ్యాథమెటికల్ గా ఏ నెగిటివ్ సైన్ కి ఉన్న వాల్యూ లేదన్నమాట. సో ఇక్కడ సెకండ్ వచ్చేసి ఈ ఈక్వేషన్ లో చూస్తే ఈ రెండు ఈక్వేషన్స్ డిఫరెంట్. ఎందుకంటే దీనికి స్టోయికోమెట్రిక్ కోషెంట్స్ 1 1 1 ఉంది, కానీ ఇక్కడ స్టోయికోమెట్రిక్ కోషెంట్ వచ్చి 2 3 4 ఉంది, రైట్? బట్ రేట్ ఆఫ్ యొక్క ఈక్వేషన్ రెండింటికి ఒకటే వచ్చిందంటే అబ్జర్వ్ చేస్తే, సో సంథింగ్ వీ హ్యావ్ డన్ ఈజ్ రాంగ్ ఆర్ హియర్. మనం చేసింది ఎక్కడో ఇక్కడ తప్పు చేసాం. సో ఏంటి అంటే అది రేట్ ఎప్పుడు కూడా మనము ఒక మోల్ మాత్రమే చెప్తాము. రేట్ ఆఫ్ ద రియాక్షన్ ఎప్పుడు కూడా ఏది రియాక్టెన్స్ తీసుకున్నా ప్రొడక్ట్స్ తీసుకున్నా ఓన్లీ మనం ఒకే ఒక్క మోల్ మాత్రమే మనం మాట్లాడాలి. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ ఈక్వేషన్ లో ఇక్కడ ఓన్లీ స్టోయికోమెట్రిక్ కోషెంట్స్ 1 1 1 అంటే 1 మోల్ ఆఫ్ A రియాక్టింగ్ విత్ 1 మోల్ ఆఫ్ B గివింగ్ 1 మోల్ ఆఫ్ C.
దట్ మీన్స్ మనం ఆల్రెడీ ఇక్కడ 1 మోల్ గురించి మాట్లాడేసాం కాబట్టి ఇది కరెక్టే రాసాం. కానీ ఇక్కడ ఏంటంటే 2 moles of A reacting with 3 moles of B gives 4 moles of C. హియర్ మనం 1 మోల్ గురించి మాట్లాడట్లేదు. దట్స్ వై ఇక్కడ సంథింగ్ మనకి రాంగ్ రాయడం జరిగింది. సో టు కరెక్ట్ ఇట్ ఏంటంటే మనం 1 మోల్ గురించి మాట్లాడాలి. సో హియర్ ఏంటంటే 2 moles ఇచ్చాడు కాబట్టి అవుట్ ఆఫ్ 2 ఐ నీడ్ టు టాక్ అబౌట్ ఓన్లీ 1 mole. దట్ మీన్స్ 1/2 అంటే 2 moles లో ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ఓన్లీ 1 mole టు టాక్ అబౌట్ రేట్. రేట్ గురించి మాట్లాడడానికి ఓన్లీ అవుట్ ఆఫ్ 2 moles నాకు ఓన్లీ 1 mole గురించి మాత్రమే మాట్లాడాలి. సో అగైన్ అవుట్ ఆఫ్ 3 moles of here B I want to talk about only 1 mole, that is nothing but 1/3. And here out of 4 moles 4 moles ఇచ్చాడు, అందులో 1/4 if I keep. సో ఇక్కడ 1 mole గురించి నువ్వు మాట్లాడుతున్నట్టు. సో ఇక్కడ 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే మనం చూడాల్సింది, ఒకటి negative sign for the reactance rate of reaction in terms of reactance కనుక మనం మాట్లాడితే డెఫినెట్ గా నెగిటివ్ సైన్ పెట్టాలి. ఆ నెగిటివ్ సైన్ కి ఎటువంటి మ్యాథమెటికల్ వాల్యూ లేదు. ఇట్ ఈస్ జస్ట్ టెల్లింగ్ యూ దట్ రేట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెన్స్ డిక్రీజెస్ అనమాట. అలాంగ్ విత్ ద టైం మన కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెన్స్ అనేవి తగ్గుతూ వస్తుందని చెప్పడానికి మాత్రమే ఆ నెగిటివ్ సైన్. అండ్ ప్రొడక్ట్స్ లో ఆ ఇబ్బంది ఏమీ లేదు, ఎందుకంటే ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి నో సైన్ గివెన్, సో దట్ మనకి ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్ ఇంక్రీజెస్. అండ్ రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే స్టాయికోమెట్రిక్ కోషెంట్. స్టాయికోమెట్రిక్ కోషెంట్ డెఫినెట్ గా రేట్ ఆఫ్ ది రియాక్షన్ రాసేటప్పుడు ఇఫ్ స్టాయికోమెట్రిక్ కోషెంట్ ఉంటే అది డినామినేటర్ లో డెఫినెట్ గా మనం మెన్షన్ చేయాలి. ఎందుకు అంటే రేట్ ఆల్వేస్ మనం 1 mole గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డెఫినెట్ గా ఎన్ని మోల్స్ ఇచ్చినా సరే యూ నీడ్ టు టాక్ అబౌట్ ఓన్లీ 1 mole. అలా 1 mole గురించి చెప్పడం అంటే ఏంటి, దాన్ని 1 mole లో అవుట్ ఆఫ్ 2 moles 1 mole గురించి మాట్లాడుతున్నాం అని అర్థం. ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఒక భిన్నం గురించి ఒక ఫ్రాక్షన్ గురించి మాట్లాడుతున్నాము అంటే ఏంటి, అవుట్ ఆఫ్ 2 moles వీఆర్ టాకింగ్ అబౌట్ అవుట్ ఆఫ్ 3 moles వీఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ 1 mole. సో ఏదైనా స్టాయికోమెట్రిక్ కోషెంట్ ఇచ్చినప్పుడు అది డినామినేటర్ లో పెట్టి రెసిప్రోకల్, సింప్లీ వీ కెన్ సే రెసిప్రోకల్ రాయాలి. సో ఫైనల్ గా ఏంటంటే ఐ విల్ గివ్ యూ 1 question. సో యూ జస్ట్ రైట్ ద రేట్ ఫర్ దిస్ క్వశ్చన్. N2 plus 3H2 gives 2NH3 ammonia Haber's process. So try to write the rate for this